హాయ్, వెల్కమ్ టు గట్టూస్ కిచెన్. ఈరోజు నేను మీకు కేవలం 10 నిమిషాల లోపల వేడి వేడి పచ్చడి మసాలా ఎగ్ రైస్ రెడీ చేశాను. చాలా సింపుల్గా అయిపోతుంది. వర్షాలు పడుతున్నాయి కదా, ఇందులో వెల్లుల్లి, ఆవాల పొడి ఇవన్నీ వేడి చేసే ఐటమ్సే. హెల్త్కి చాలా మంచిది కూడా ఇవన్నిటి మిశ్రమంతో ఇలా నేను పచ్చడి మసాలాతోటి ఎగ్ రైస్ చేశాను. ఇది లంచ్కి కానీ డిన్నర్కి కానీ చాలా బాగుంటుంది. కేవలం 10 నిమిషాల లోపల పిల్లలకు లంచ్ బాక్స్లోకి పెట్టవచ్చు. చాలా బాగుంటుంది. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. చాలా సింపుల్గా అయిపోతుంది. బ్యాచిలర్స్ కూడా సింపుల్గా చేసేసుకోవచ్చు. మనం లంచ్ బాక్స్లోకి కావాలనుకుంటే పొద్దున్నే మనం రైస్ పెట్టేసుకొని కొంచెం గాలికి ఆడబెట్టేస్తే చక్కగా పొడిపల్లాడుతూ చాలా బాగా వస్తుంది. మనం లంచ్ బాక్స్లోకి తీసుకోకపోతే కూడా ఏం మాత్రం పాడవకుండా చాలా బాగుంటుంది. నైట్ డిన్నర్గా తినొచ్చు. ఇది ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. మరి ముందుగా 1 కప్పు వరకు రైస్ నేనైతే మధ్యాహ్నమే వండి పెట్టుకున్నాను. మనం అప్పుడప్పుడే చేసుకోవాలనుకుంటే కొంచెం ఆరబెట్టేసుకోవాలి. అలా చేయడం వల్ల పొడి పొడిగా వస్తుంది. 3 ఎగ్స్ గిలకొట్టుకొని ఇందులో చిటికెడు ఉప్పు వేసి కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ అన్నంలోకి పచ్చడి మసాలా నా ఓల్డ్ వీడియోలో ఉంటుంది, చూడండి. మనం మామిడికాయ పచ్చడి పెట్టినప్పుడు ముక్కలు వేయకుండా ఇలా తీసి పెట్టుకుంటాం, కొంచెం సాల్ట్ తక్కువ వేసి. ఇందులో ఆవాల పొడి ఉంటుంది, మెంతుల పొడి ఉంటుంది, పసుపు, వెల్లుల్లి, ఉప్పు, కారం అవన్నీ ఉంటాయి. అవి ఒక 1.5 స్పూన్ వరకు వేసుకున్నాను. కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. కానీ ఇందులో ఆవాల పొడి ఉంటుంది కాబట్టి ఘాట్ ఎక్కువ ఉంటుంది. తాలింపు కూడా ఉంది ఇందులో. మనకు నూనె వేసి ఆవాలు, జీలకర్ర అవన్నీ వేసాను కాబట్టి కారం చూసుకొని తీసుకోండి. 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. పల్లి నూనె వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ముందు తాలింపు పెట్టినప్పుడు కూడా పల్లి నూనెని వేసుకున్నాను. ఇప్పుడు కూడా పల్లి నూనెనే వేసుకున్నాను. చాలా కొంచెమే, ఎందుకంటే మనం తాలింపు పెట్టినప్పుడు అందులో ఆయిల్ చాలా వేసాము. కేవలం ఇది పొడి పొడిగా విడివిడిగా రావడానికి మాత్రమే ఇలా కొంచెం కలిపి పెట్టేసుకోవాలి. ఇలా అంతా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మూకుడు స్టవ్ మీద పెట్టి 1/2 స్పూను ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడెక్కింది కదా, 1/4 స్పూన్ ఆవాలు, 1/4 స్పూన్ జీలకర్ర, కేవలం 1 పచ్చిమిర్చి ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకున్నాను. కొంచెం కరివేపాకు. ఇప్పుడు ఇందులో 3 గుడ్లు మనం కొట్టి చిటికెడు ఉప్పు వేసి కలిపి పెట్టుకున్నాం కదా, ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి. దీన్ని ఇలా పీసెస్ వచ్చేట్టు మెల్లగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందు కలిపి పెట్టుకున్నాం కదా పచ్చడి మసాలా అన్నంలో, ఇదంతా ఇందులో వేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకోవాలి. మనకు ఎగ్స్ సెపరేట్ కూడా కొంచెం ఆయిల్లో వేసి కలుపుకొని వేయించుకొని అది కూడా ఇందులో కలుపుకోవచ్చు. ఫ్రైడ్ రైస్కి అయితే ఎలా చేస్తాం అలా కూడా చేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా వేసేసాను. ఈ రైస్ మొత్తం వేడెక్కనివ్వాలి. 2-3 నిమిషాలు ఇలా మూత పెట్టి సిమ్లో వేడెక్కనివ్వాలి. చక్కగా ఇదంతా వేడెక్కుతుంది. కేవలం 5 నిమిషాల్లో రెడీ అవుతుంది. మనకు మంచిగా ఎగ్స్ వేసుకున్నాం, ప్రోటీన్ కూడా వస్తుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం ఉల్లికాడలు జల్లుకోవాలి. ఇవి కంపల్సరీ కాదు, ఉంటే వేసుకోవచ్చు. సన్నగా తరిగిన కొత్తిమీర, ఇదంతా ఒక్కసారి కలిపేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుంది. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇదైతే మా కోడలు చెప్పింది మొన్న, తను చేస్తే నాకు చాలా నచ్చింది. నచ్చితే నేను చేశాను. తనకి వాళ్ళ అన్నయ్య చేసి ఇచ్చేవాడంట రూమ్లో ఉన్నప్పుడు. అలా ఈజీగా అయిపోవడం, వేడివేడిగా 5 నిమిషాల లోపల తినడం. మనకు సోక్ కారం కూడా, అదే సోక్ కారం అంటాం, పచ్చడి మసాలా అంటాం. అది కూడా రెడీగా ఉంటుంది. 1 ఇయర్ అయినా పాడవకుండా ఉంటుంది. అది రెడీగా ఉంటే కేవలం 2 ఎగ్స్ కొట్టేసుకోవడం, చేసేసుకోవడం వేడివేడిగా. ఇప్పుడైతే వర్షాలు పడుతున్నాయి కదా, మంచిగా స్పైసీగా వేడివేడిగా చాలా బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు, లంచ్గా తినొచ్చు, డిన్నర్గా తినొచ్చు. పచ్చడి మసాలాతో ఎగ్ రైస్ రెడీ అయిపోయింది.